టీచర్ల బదిలీలపై ప్రభుత్వం పంతం వేయటం లేదు. ఏకైక డిమాండ్ అయిన మాన్యువల్ కౌన్సిలింగ్ విధానాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేదు. దీంతో విశాఖలో రెండో రోజు టీచర్ల ఆందోళన కొనసాగుతోంది. ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మాన్యువల్ విధానం ద్వారా బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలన్న ఎస్జిటిల అభ్యర్థనను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవటం లేదు. ఒకవైపు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా మరోవైపు ప్రభుత్వం తన పంతాన్ని వీడే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, రిలే దీక్షలు చేస్తున్నారు. రేపు విద్యాభవన్ ముట్టడికి కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటుంది, టీచర్ల సమస్యలను ఎంత త్వరగా పరిష్కరిస్తుంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మన దగ్గర ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. సార్, ఇప్పుడు ప్రభుత్వం వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. తాను ఏదైతే అనుకున్న వెబ్ కౌన్సిలింగ్ విధానానికి ముందుకెళ్తోంది. మీ ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? సార్, ఈరోజు ఏకైక డిమాండ్ సార్ మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలని చెప్పి ఏకైక డిమాండ్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు మరి అన్ని జిల్లాల కేంద్రాల్లో కూడా ఈరోజు నిరాదీక్షలు చేపట్టడం జరిగింది. ఈరోజు విశాఖపట్నం కూడా మీరు చూస్తున్న చాలా భారీ ఎత్తున ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా కోరుకుంది ఒకటే, మాన్యువల్ కౌన్సిలింగ్. మాన్యువల్ కౌన్సిలింగ్ వల్ల ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా న్యాయం జరుగుతుంది. మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టకపోతే రేపు విద్యాభవన్ పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున వెళ్లి ముట్టడి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు లోకేష్ గారు కూడా విశాఖపట్నం వచ్చి పార్వతీపురం వెళ్లారు. ఈవినింగ్ ఆయన కూడా మేమందరూ కూడా వెళ్లి కలిసి వారి దృష్టి కూడా ఈ సమస్య తీసుకొస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం. రేపు విద్యాభవన్ ముట్టడి వరకు వ్యవహారం వెళ్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మీ ఏకైక డిమాండ్ పరిష్కరించడంలో ఎందుకు తాత్సారం చేస్తోందని మీరు అనుకుంటా ఉన్నారు? ఇది యాక్చువల్గా వాళ్ళు పెద్ద పట్టింపు అంత పట్టు పట్టవలసిన అవసరం అయితే వాళ్ళకి ప్రతినిధులు వాళ్ళకి లేదు. కాకపోతే అడిగిన చాలా చిన్న కోరిక, మాన్యువల్ కౌన్సిలింగ్ చేయాలని. కానీ అంత మొండు పట్టుదల ఎందుకు చేస్తున్నారో తెలియదు. అందువల్ల వారి మొండు పట్టుదలకు మేము నిరాహార దీక్ష చేయడం, అలాగే రేపు విద్యాభవన్ ముట్టడి, నిన్న జిల్లా విద్యాశాఖాధికారి ముట్టడి చేశాము. ఎంత జరుగుతున్నప్పుడు కూడా ఈ విద్యాధికారులు ఎందువల్ల అంతలా పట్టుబడుతున్నారో అర్థం కావట్లేదు. చాలా చిన్న కోరిక ఇది. పెద్ద పెద్ద కోరికలు తర్వాత ఉంటాయి, కానీ ఇంత చిన్న కోరిక కూడా నెరవేర్చకపోతే చాలా గర్హనీయమని నేను చెప్తున్నానండి. మేడం, ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా తాము ఏదైతే వెబ్ ఆప్షన్ ఉందో వెబ్ ఆప్షన్కే పరిమితం అయిపోయేటట్టు కనిపిస్తుంది. మీరు ఏం చేయబోతున్నారు? మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? వాళ్ళు అనుకున్నంత మాత్రాన జరగదు కదండి. టీచర్స్ కింద స్థాయి ఎవ్వరం కూడా వెబ్ ఆప్షన్ ఒప్పుకునే పరిస్థితులు. ఎందుకంటే ఇది ఆర్థికమైన అంశం కాదు. మేము పిఆర్సీ అడగలేదు, డిఏ అడగలేదు, హెచ్ఆర్ఏ అడగలేదు. మామూలుగా మాకు మీరు ఒప్పందం పడ్డారు ఆ రోజు సంఘాలన్నింటి మీద ఎస్జిటి టీచర్స్ కి మాన్యువల్ ఇస్తామని. మేము ఇవ్వలేదు, వ్రాతపూర్వకంగా చెప్పలేదు అంటే సరిపోదు. మీరు ఇప్పుడు బలవంతంగా ఎంఈఓలకు ఫోన్లు చేసి వెబ్ పెట్టిస్తున్నారు. ఇది ఇంతవరకు ఆగదు. రేపు విద్యాభవన్ ముట్టడి ఉంది. ఇంతకంటే ఎక్కువ మంది అన్ని జిల్లాల నుంచి ముట్టడి చేస్తాము. ఇది ఓన్లీ అంటే ఈ వెబ్ ఆప్షన్ బలవంతంగా పెట్టించారు. తర్వాత వాళ్ళ ఆర్థికమైన లావాదేవీల విషయంలో కూడా మేము ధర్నాలు చేయడానికి ముందుకు వెళుతున్నాము. ఈ లోకేష్ గారికి ఇప్పటి వరకు యూనియన్ లీడర్స్ తో మాట్లాడాల్సిన అవకాశం రాలేదు. అంతా ఐఏఎస్లకు వదిలేస్తున్నారు. ఈ రోజు ఈ సిఎస్సి ఈ కమిషనర్ గారి వల్ల ఈ కూటమి కూడా నష్టపోతాదని విద్యా ఉపాధ్యాయుల పరంగా మేము తెలియజేస్తున్నాం. దశల వారీ ఆందోళనలో భాగంగా రేపు విద్యాభవన్ ముట్టడి కూడా ఉంది. పెద్ద ఎత్తున ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి, ముక్తకంఠంతో చెప్తున్నాయి. ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేవలం రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.